హాయ్ అండి. ఇప్పుడే ప్రోమో చూసాను. చాలా బాగుంది. మంచి టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. మామూలుగా ఆడట్లేదు. ఇప్పుడే ఇంతగానం కొట్టుకుంటే తర్వాత ఎంతగానం కొట్టుకుంటారో ఏం కథనో. సో మొత్తానికైతే నేను అప్డేట్స్ అయితే ఇస్తానండి. ఈరోజు టాస్క్ ఏంటి, ఏం జరుగుతుంది, అసలు ఎవరు విన్ అవుతారు, ఎవరు ఓడిపోతారు అనేది. సో మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు నేను ప్రోమో బట్టి చెప్పేస్తాను. మొత్తం నాకున్న ఇన్ఫర్మేషన్తోని అయితే నిన్న వైల్డ్ కార్డ్స్ అందరు కలిసి తనుజని సెలెక్ట్ చేస్తారనమాట క్యాప్టెన్సీ కంటెండర్గా. అండ్ నిఖిల్ ఏమో తన దగ్గర ఉన్న క్యాప్టెన్సీ కంటెండర్ పవర్ ఉంది కదా, దాన్ని యూజ్ చేసి డైరెక్ట్గా క్యాప్టెన్సీ కంటెండర్ అవుతారనమాట నిఖిల్. మిగతా వాళ్ళు హౌస్మేట్స్ అందరు సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి వాళ్ళు ఆడతారనమాట. సో అలా ఆడేటప్పుడు ఫైట్లో చిట్టి పికిల్స్ ఆమె ఉంటుంది కదా, ఆమెకు కొంచెం ఇంజూరీ అవుతుంది అనమాట హెడ్కి. అయినా కానీ నార్మల్ అయిపోతుంది, కొంచెం దెబ్బ తగిలినట్టు అవుతుంది కానీ నార్మల్ అయిపోయి మళ్ళీ ఆడతారనమాట. అందులో బాగా ఆడేది ఎవరంటే గౌరవ్ బాగా ఆడతాడు. గౌరవ్ అండ్ ఇంకా శ్రీనివాస్ కూడా చాలా బాగా ఆడతారనమాట. సో తనుజ అయితే ఇంకా ఎక్సలెంట్ ఆడుతుందండి. తనుజ పాపం కాళ్ళకు చేతులకు బాగా దెబ్బలు తగిలించుకుంటుంది. అసలు చాలా ఫైట్ చేస్తుంది, గట్టి ఫైట్ ఇస్తుంది. వాళ్ళందరేమో ఇంత ఇంత పెద్దగా ఉంటారు. అసలు బాయ్స్తో ఇంతవరకు ఆడని తనుజ ఇప్పుడైతే మామూలుగా ఆడలేదు. ఈరోజు చాలా బాగా ఆడుతుంది అనమాట. ఇంకోటి ఇంజూర్డ్ అవుతుంది తన కాళ్ళకి. సో బిగ్ బాస్ పిలిచి మెడికల్ టెస్టులు ఇట్లా చేపిస్తారనమాట. సో అలా తనుజ్ అనేది అందులో నుంచి ఆ రేస్ నుంచి తప్పుకుంటుంది అనమాట. ఫస్ట్ రౌండ్లో సుమన్ శెట్టి అండ్ గౌరవ్ ఒక టీం అనమాట. నెక్స్ట్ శ్రీనివాస్, మాధురి, తర్వాత ఆయిషా అండ్ రమ్య, వీళ్ళు టీమ్స్గా ఆడతారనమాట. ఇందులో 2 రౌండ్స్ ఉంటాయి అనమాట. 2 రౌండ్స్లో ఫస్ట్ రౌండ్లో ఆ బాల్ రౌండ్లో సుమన్ శెట్టి అండ్ గౌరవ్ గెలుస్తారనమాట. అండ్ వీళ్ళిద్దరు తర్వాత నిఖిల్కి పవర్ ఉంటుంది కదా, ఆ పవర్ మళ్ళీ యూజ్ చేసి క్యాప్టెన్సీ కంటెండర్ మళ్ళీ సెకండ్ రౌండ్లో కూడా పాల్గొంటాడనమాట. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ రౌండ్ పెడతారనమాట ఈ ముగ్గురికి. ఇంకా లాస్ట్కి ఎవరైతే గెలుస్తారో వాళ్ళు క్యాప్టెన్సీ కంటెండర్ విన్ అవుతారనమాట. విన్ అయిన వాళ్ళకి క్యాప్టెన్సీ వస్తుంది. సో అలా ఈ గేమ్ అయితే కంప్లీట్ అవుతుందండి. ఈ గేమ్లో విన్ అయింది మాత్రం నాకు తెలిసినంత వరకు గౌరవ్ అండ్ నిఖిల్లో ఇద్దరిట్లో ఎవరో ఒకరు అవుతారు. గౌరవ్ ఏమన్నా సాక్రిఫైస్ చేస్తే సుమన్ శెట్టి గారు అవుతారనమాట. చూడాలి. గౌరవ్ అయితే చాలా బాగా ఆడతారనమాట ఈ గేము. వీళ్ళిద్దరిట్లనే ఉంటుంది. సుమన్ శెట్టి గారు ఏమంత కారనమాట. సో చూడాలి గేమ్ ఎవరు ఆడతారు ఏంటి అనేది. ఒకటి ఫస్ట్ రౌండ్లో భరణి అండ్ దివ్యని కూడా సెలెక్ట్ చేస్తారండి. కాకపోతే మళ్ళీ బాల్ ఎవరైతే అక్కడ పెడతారో వాళ్ళకు ఒక చాయిస్ వస్తుంది అనమాట. ఏంటంటే తీసేయడానికి రైట్ ఉంటుంది అనమాట. అందుకు భరణి గారిని తీసేస్తారనమాట. భరణి గారిని దివ్యని అలా తీసేస్తారనమాట. తర్వాత తనుజ తనకు ఇంజురీ కావడం వల్ల తను ఆడదు. సో తనను కూడా రేస్ నుంచి అవుట్ అయిపోతుంది. ఇంకా మిగిలిన వాళ్ళు ఆడుతూనే ఉంటారనమాట. అలా అలా ఆడుతూ లాస్ట్కు సుమన్ శెట్టి అండ్ గౌరవ్ ఇంకా నిఖిల్ ఈ దాంట్లో సెకండ్ రౌండ్లో పాల్గొంటారనమాట. ఇలా టాస్క్ నడుస్తుంటుంది. కానీ చాలా వరకు అందరు గట్టి పోటీ ఇస్తారనమాట. ఆ బాల్ తీసుకొచ్చి ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో నాకైతే తెలిసింది అంటే నాకు చూడాలి మరి. అలా ఎలిమినేట్ అయిన ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసిన తర్వాత ఎన్ని గొడవలు అవుతాయో, ఎన్ని అన్ఫేర్లు జరుగుతాయో, ఎంత రచ్చ ఉంటుందో అసలు. ఈ ఫైట్ ప్రోమో చూస్తుంటేనే అసలు మామూలుగా కొట్టుకోవట్లేదు కదా. సో నాకు తెలిసినంత వరకు ఎన్ని గొడవలు అయితే ఎన్ని ఫైట్స్ జరుగుతాయో చూడాలి. క్యాప్టెన్సీ కంటెండర్ అనేది ఇంత రచ్చ జరుగుతుంది ఇప్పుడు. అసలు అన్ఫేర్ జరుగుతుందా జరగదా అసలు క్యాప్టెన్సీ వరకు సుమన్ శెట్టి గారు, గౌరవ్ అండ్ నిఖిల్ ఎలా వచ్చారు ఏంటనేది మీకు చెప్పాను కదా. సో వీడియో ఎపిసోడ్లో చూసి ఇంకా క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో మొత్తానికి ఈ ఇన్ఫర్మేషన్ అండి. చూద్దాం ఏం జరుగుతుంది ఏంటనేది. మనం ప్రోమోని బట్టి నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేశానమాట. నాకు అర్థమైంది. మీకేమనిపించిందని మీరు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది మాత్రం నా ఒపీనియన్ మాత్రమే, నాకు అనిపించింది మాత్రమే నేను చెప్పాను. మీకు ఏమనిపించింది మీరు ఏందనేది చూడండి. నాకున్న ఇన్ఫర్మేషన్ నేను చెప్పానండి. ఓకేనా, బాయ్.